హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు విజన్. ఫ్రెండ్స్, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే వీడియోలను ముందుగానే మీ నోటిఫికేషన్లో పొందండి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వాయిస్ టైపింగ్తో టైప్ చేయడం ఎలా, స్పీచ్ ఇన్పుట్ లేదా స్పీచ్ అవుట్పుట్ అనే అంశాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా యాక్టివేట్ చేసుకోవాలని చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా నేను సెట్టింగ్స్కి వెళ్తున్నాను. ఓకే, ఇక్కడ డబుల్ ట్యాప్ చేశాను. ఇక్కడ లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్ డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఈ సెట్టింగ్స్ లో మనకు చివరి ఆప్షన్ అయినటువంటి వాయిస్, దీని మీద డబుల్ ట్యాప్ చేయాలి. ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, లాంగ్వేజెస్ డిఫాల్ట్ ప్రైమరీ యుఎస్ ఇంగ్లీష్, అదర్స్ హిందీ భారత్. ఈ రెండు లాంగ్వేజెస్ ఉన్నాయి. మామూలుగా మనకు ఒక లాంగ్వేజెస్ తోనే మనం టైప్ చేయొచ్చు వాయిస్ టైపింగ్. ఇక్కడ రెండు లాంగ్వేజెస్ ను కూడా మనం వాయిస్ టైపింగ్ లో ఉపయోగించుకోవచ్చు. రెండు అంతకంటే ఎక్కువ కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ మనకు ఇండియాలో ఒక ఇంగ్లీష్, హిందీ మాత్రమే ఉన్నాయి. వేరే రీజనల్ లాంగ్వేజ్ మనకు వాయిస్ ఇన్పుట్ లో వర్క్ చేయవు. ఇక్కడ నేను డబుల్ ట్యాప్ చేస్తాను. ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూపిస్తాను. సెలెక్ట్ ప్రైమరీ లాంగ్వేజ్ కానీ ఏదైనా కానీ సెలెక్ట్ చేయాలంటే మనం ఈ లాంగ్వేజెస్ ఉన్నాయి ఇక్కడ. ఇట్లా లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ లాంగ్వేజెస్ లో ఏది కావాలంటే మనకు దాని మీద డబుల్ ట్యాప్ చేసి హోల్డ్ అయితే, అంటే డబుల్ ట్యాప్ లాంగ్ ప్రెస్ చేసి అది చెక్ మార్క్ వస్తుంది. ఒకవేళ మనకు చెక్ మార్క్ వచ్చింది, ఇప్పుడు ఈ రెండు సెలెక్ట్ చేసుకున్నాము, ఈ రెండిట్లో ఏదైనా వద్దు అనుకుంటే వాటి మీద డబుల్ ట్యాప్ లాంగ్ ప్రెస్ చేస్తే అన్చెక్ మార్క్ వస్తుంది. ఈ చెక్ లేదా అన్చెక్ మనం చేసుకున్న తర్వాత ఇక్కడ బాటమ్ రైట్ లో సేవ్ బటన్ ఉంటుంది. సేవ్ బటన్, దీన్ని డబుల్ ట్యాప్ చేస్తే మనకు లాంగ్వేజెస్ సెట్ అయిపోతాయి. ఇక్కడ మనకు పైన చూపిస్తుంది ఏమేమి సెట్ చేసుకోవాలి. ఇట్లా మనం లాంగ్వేజెస్ ని చేసుకోవచ్చు. ఒకటి ఫ్రెండ్స్, మనము ఏదైతే ప్రైమరీ లాంగ్వేజ్ గా పెట్టుకున్నామో అది మనకు ఇక్కడ సిస్టమ్ లాంగ్వేజ్ గా ఉంటుంది. లాంగ్వేజ్ ఇన్పుట్ లో మనం సిస్టమ్ లాంగ్వేజ్ గా ఏ లాంగ్వేజ్ మనం పెట్టుకుంటామో, కీబోర్డ్ లో కూడా మనం ఏ కీబోర్డ్ యూజ్ చేసినా ఆ కీబోర్డ్ లో మనం లాంగ్వేజ్ వచ్చేసి అదే ప్రైమరీ లాంగ్వేజ్ ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. అట్లా కాకుండా ఇక్కడ యుఎస్, అక్కడ యూకే, ఇక్కడ ఇండియన్, అక్కడ యూకే అట్లా పెట్టుకుంటే స్పీచ్ ఇన్పుట్ లేదా స్పీచ్ అవుట్ వాయిస్ టైపింగ్ అక్యురసీగా వర్క్ చేయదన్నమాట. సో ఇక్కడ రెండో ఆప్షన్ మనం చూద్దాం. ఇది మళ్ళీ చూద్దాం. హ్యాండ్స్ ఫ్రీ మనకు అవసరం లేదు. ఓకే గూగుల్ సంబంధించింది ఇది. మనం ఓకే గూగుల్ నేర్చుకున్నప్పుడు ఈ రెండు ఆప్షన్ చూద్దాం. స్పీచ్ అవుట్పుట్ ఆన్. ఓకే, ఆఫ్లైన్ స్పీచ్ లాంగ్వేజెస్, ఇక్కడ మేనేజ్ డౌన్లోడ్ లాంగ్వేజెస్. ఇక్కడ డబుల్ ట్యాప్ చూద్దాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఇంగ్లీష్ యూకే అన్ఇన్స్టాల్ ఉంటుంది. అది ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి అన్ఇన్స్టాల్ అంటుంది. ఇది 39 MB ఉంది. ఇది కూడా 39 MB ఉంది. ఇక్కడ 23 MB ఉంది. ఇది నేను డౌన్లోడ్ చేసుకున్న లాంగ్వేజ్. మనం లాంగ్వేజ్ గా యూజ్ చేసుకోవాలంటే దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆఫ్లైన్ లో పని చేయాలన్నా ఆన్లైన్ లో పని చేయాలన్నా మనకు మనం డబుల్ ట్యాప్ చేసుకుని దీని మీద లాంగ్వేజెస్ మీద డబుల్ ట్యాప్ చేసి లాంగ్వేజెస్ వస్తాయి. ఇక్కడ ఆల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు మేము చూసుకున్న మూడే చూపించిన కదా, ఇక్కడ ఆల్ మీద డబుల్ ట్యాప్ చేస్తాను. చూడండి, ఇంగ్లీష్ ఇండియా మనకు కావాలనుకుంటే 15 MB ఉంది. దీని మీద డబుల్ ట్యాప్ చేస్తే డౌన్లోడ్ అయిపోయి ఇక్కడ 3 లాంగ్వేజెస్ ఉన్నాయి. మరి 4th లాంగ్వేజ్ కూడా ఇండియన్ ఇంగ్లీష్ చేరుతుంది, ఇన్స్టాల్ లాంగ్వేజ్ లో చేరుతుంది. ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ప్రైమరీ లాంగ్వేజ్ కానీ అదర్ లాంగ్వేజ్ కానీ మనం స్పీచ్ ఇన్పుట్ లో యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని మనం అప్పుడే చూసినాం కదా, ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా యాక్టివేట్ చేసుకున్న తర్వాత స్పీచ్ ఇన్పుట్ ఈ రెండు లాంగ్వేజెస్ లో ఎలా యూజ్ చేయాలో మనం ఒకసారి చూద్దాం. మెసేజ్ కి వెళ్తున్నాను. ఓకే, కంపోజ్. ఓకే, ఎంటర్ మెసేజ్ మీద డబుల్ ట్యాప్ చేయాలి. ఇక్కడ మనకు ఇంగ్లీష్ యుఎస్ కీబోర్డ్, నేను జీబోర్డ్ యూజ్ చేస్తున్నాను, ఇంగ్లీష్ యుఎస్. ఇక్కడ స్పీచ్ ఇన్పుట్, వాయిస్ ఇన్పుట్ మనకు టాప్ రైట్ లో ఉంటుంది బోర్డుకి.
దాని మీద డబుల్ ట్యాప్ చేయాలి. ఈ స్పీచ్ ఇన్పుట్ మరియు లాంగ్వేజెస్ చేంజెస్ మాత్రమే ఇక్కడ డబుల్ ట్యాప్, మిగతావన్నీ లిఫ్ట్ టైప్ వస్తుంది ఈ బోర్డులో. ఇక్కడ స్పీచ్ ఇన్పుట్ ఉంది చూడండి, వాయిస్ ఇన్పుట్ మీద డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఓకే. హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? క్వశ్చన్ మార్క్. ఐ ఆమ్ నాగరాజు జీబీ. చూడండి, నేను మెసేజ్ అయిపోయిన తర్వాత, వాయిస్ మెసేజ్ అయిపోయిన తర్వాత నేను వెయిట్ చేశాను. గూగుల్ కూడా కొద్దిసేపు వెయిట్ చేసి అది స్టాప్ అయిపోయింది, తీసుకోవడం లేదు, లిజనింగ్ స్టాప్ చేసింది. చూడండి, క్వశ్చన్ మార్క్ హౌ ఆర్ యూ నాగరాజు జీబీ. ఓకే, ఈ విధంగా ఇంగ్లీష్లో మనం టైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు హిందీలో టైప్ చేయాలా చూద్దాం. హిందీ సెకండరీ లాంగ్వేజెస్ లేదా అదర్ లాంగ్వేజెస్లో ఎలా టైప్ చేయాలో ఒకసారి చూద్దాం. మనకు అదర్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్, హిందీ ఉంది, చూద్దాం. వాయిస్ ఇన్పుట్ డబుల్ ట్యాప్ చేస్తున్నాం. మళ్ళీ మేరా దోస్తో ఆప్ కైసా హై. ఓకే, నేను ఇప్పుడు వెయిట్ చేయలేదు, ఇమీడియట్గా నేను ట్యాప్ చేశాను. స్క్రీన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మనకు స్పీచ్ ఆగిపోయింది, మనకు లిజనింగ్ టైప్ చేయడం ఆగిపోయింది. అట్లా మనం వెయిట్ చేయొచ్చు, లేదంటే మనకు అవసరం లేదనుకుంటే ఇమీడియట్గా డబుల్ ట్యాప్ చేస్తే స్క్రీన్ మీద ఎక్కడైనా సరే ట్యాప్ చేసినామంటే అది ఆగిపోతుంది. చూసారా, మేరా దోస్తో ఆప్ కైసా హై. అయితే ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఏంటంటే, మనం ప్రైమరీ లాంగ్వేజ్కు స్పీచ్ ఇన్పుట్ మీద డబుల్ ట్యాప్ చేసిన వెంటనే స్పీచ్ స్టార్ట్ చేయాలి, వాయిస్ స్టార్ట్ చేయాలి. ప్రైమరీ లాంగ్వేజ్ డబుల్ ట్యాప్ చేసిన వెంటనే ప్రైమరీ లాంగ్వేజ్కు వాయిస్ స్టార్ట్ చేయాలి. అట్లా కాకుండా అదర్ లాంగ్వేజెస్, ప్రైమరీ కాకుండా ఏదైనా అదర్ లాంగ్వేజ్లో మనం టైప్ చేసేటప్పుడు స్పీచ్ ఇన్పుట్ మీద డబుల్ ట్యాప్ చేసి కొద్దిసేపు వెయిట్ చేయాలి. నేను అందుకే కదా డబుల్ ట్యాప్ చేసి సెకండ్ టైం డబుల్ ట్యాప్ చేసిన తర్వాత సమ్ సెకండ్స్ వెయిట్ చేసి హిందీలో నేను చెప్పాను, అది హిందీ కూడా టైప్ చేసింది. మనకు ఈ విధంగా మనం ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, హిందీ కావాలంటే హిందీ వాయిస్ ఇన్పుట్కు ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.